ఈయనేమో కృష్ణా జలాలను నమ్ముకున్నాడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గోదావరి జలాల విషయంలో బనకచర్ల విషయంలో ఏం చేస్తాడో చూడాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందు ఆప్షన్ లేదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు మోదీని బెదిరిస్తాడు ఖచ్చితంగా, నువ్వు ఇస్తావయ్యవా లేకపోతే నీ ఎన్డీఏ గవర్నమెంట్ కూల్చేస్తావనన్నా ఆశ్చర్యం లేదు. దానికి మోదీ భయపడతాడా ఏం చేస్తాడనేది పక్కన పెడితే రేవంత్ రెడ్డి చంద్రబాబుని భయపెట్టడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయి, వాళ్ళ భూముల మీద పడు ఒక్క జర్ర ఇట్లా జలకి బనకచెల్ల కాదు అన్నీ ఆగిపోతాయి. అందుకే ఒకవేళ కనుక ఇది ఆపలేకపోతే అది రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ కిందనే చూడాల్సి వస్తుంది. మేమేం చేయలేకపోయినా వాడు ఎన్డీఏలో చంద్రబాబు ఉన్నాడు, మోదీ ఆయన కలిసిపోయినన్నా కూడా కుదరదు. మీరు ఇక్కడ ఆయన బ్లాక్మెయిల్ చేస్తే మీరు బ్లాక్మెయిల్ చేయాల్సిందే. ఏదేమైనా ఈ ప్రాజెక్ట్ని ఆపాల్సిందే. కేసీఆర్ ఆనాడేమో డైరెక్ట్ కొల్యూడ్ అయిపోయిండు, జగన్మోహన్ రెడ్డితో కొల్యూడ్ అయిపోయింది. ఎందుకంటే వీళ్ళు లిక్కర్ దందాల్లో పార్ట్నర్స్, ఇంతకుముందు చూసినా కదా దుబాయ్లో పార్ట్నర్స్, రియల్ ఎస్టేట్లో పార్ట్నర్స్, అన్ని రకాలుగా పార్ట్నర్స్ వీళ్ళు. ఆ దొంగలకి వీళ్ళే ఆశ్రయం కల్పించారు. ఇంతకుముందు వార్త చూసినాం కదా, శ్రవణ్ రావు అనేట ఆయన దుబాయ్లో ఫ్లాట్ వాళ్ళకి ఇచ్చిండు కేసీఆర్ మనిషి. సో వాళ్ళు ఏకంగా డైరెక్ట్ కొల్యూడ్ అయిపోయినారు. తెలంగాణ సమాజాన్ని పక్కకు పెట్టేసి మీతో మాకు సంబంధం లేదని 299 టీఎంసీలకే సంతకాలు పెట్టి 1200 టీఎంసీలు జగన్మోహన్ రెడ్డి వాడుకునేలా చేసి, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుకునేలా చేసి, సంగమేశ్వరం కట్టుకునేలా చేసి మొత్తం వాళ్ళకి కొల్యూడ్ అయిపోయినారు. మరి మీరేమో ఒక యాక్షన్ అయితే కనిపిస్తున్నది. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు, ఢిల్లీకి తీసుకుపోయారు, కేంద్ర మంత్రులతో మాట్లాడుతున్నారు, ఏదో ఒక డిస్కషన్ అయితే స్టార్ట్ చేశారు. ఈ డిస్కషన్ ఏదో పైన చేస్తున్నట్టు మేము ఏదో చేసినాం కానీ ఆపలేకపోయినామంటే కుదరదు. మీరు ఏదో చేసినా ఆపలేకపోయినామంటే మీరు డ్రామా చేస్తున్నట్టు కొల్యూడ్ అయినట్టే. మీరు కూడా తెర వెనుక కేసీఆర్ ఏమో డైరెక్ట్ కొల్యూడ్ అయిపోయింది. ఈ ప్రాజెక్టు కనుక పొరపాటున వచ్చినా, అసలు అది అడుగు ముందుకు పడినా మీరు అట్టర్ ఫెయిల్యూర్ అయినట్టే. ఇక మీరు దాంట్లో తప్పించుకోవడానికి వీల్లేదు. ఇక మీ తరతరాలుగా మీరు ఎప్పుడు మీరు అపవాదును మూట కట్టుకుంటారు. అందుకే చంద్రబాబు అవతల బ్లాక్మెయిల్ చేస్తే మీరు చంద్రబాబుని బ్లాక్మెయిల్ చేయండి, ఏం తప్పులేదు, మంచి కోసం ఏమైనా చేయొచ్చు.